వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు బూతులు తిరిగే జగన్ విజయసాయిరెడ్డి కనిపించలేదని ప్రశ్నించారు. కొడాలి నాని, వంశీ అనే పిల్లల తాటాకు చప్పులకు మీరు మురిసిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగ్లోకి వాళ్ళు వస్తే తప్పని ఎందుకు చెప్పలేదన్నారు. దాడులు చేయొద్దని మా నాయకులు ముందే చెప్పారన్నారు. ఎక్కడో ఏదో ఘటన జరిగితే విజయసాయిరెడ్డి రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం మీద ఏదో ఇక్కడ రాష్ట్రంలో అరాచకం జరుగుతుంది, దాన్ని ఆపాలి అని ప్రధానమంత్రి గారికి, హోంమంత్రి గారికి లేఖలు పంపించడం చాలా విదూరం. అసలు ఈ ముసలినక్క విజయసాయిరెడ్డి తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి కూడా ఇష్టం వచ్చినట్టు కార్యక్రమాలు వస్తుంటే ఆ ప్రభుత్వం ఉండి కూడా ఈ ముసలి నక్కని మేమేమి చేయకుండా వదిలేయడమే తప్పైపోయాం. కాబట్టి 2019 నుంచి 2024 వరకు తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద అనేక దాడులు నిర్వహించడమే కాకుండా నోటికి ఇష్టానుసారం కూతురు మాట్లాడడం, సోషల్ మీడియాలో పెట్టడం, ఇవన్నీ ఈ ముసలి నక్కను పక్కన వాళ్ళకి జూన్ 4 ఎన్నికల ఫలితాలు ముందు వచ్చిన వరకు కూడా ఢిల్లీలో పులి తోడు కప్పుకొని ప్రవర్తించినట్టు జగన్మోహన్ రెడ్డి కానీ, లేదా విజయసాయి రెడ్డి కానీ, అలాగే ఇక్కడ కొడాలి నాని, వంశీ, అవినాష్, దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అంబటి రాంబాబు, పిన్నెల రామకృష్ణారెడ్డి, ఇంకా చాలా మంది వీళ్ళందరూ పిల్లలు పులులాగా యాక్ట్ చేశారు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని. ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కడా కూడా రాష్ట్రంలో మీరు ఒక్కసారి కూడా ప్రజలకి వినియోగించడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టింది. ఇవాళ ఏదో చిన్న చిన్న సంఘటనలు తప్ప ఏ పెద్ద సంఘటనలు ఈ రాష్ట్రంలో జరగాలి. ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకుడినే కర్నూలులో చంపేశారు. ఏది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా చిన్న చిన్న సంఘటనలు జరిగినా వాళ్ళని కేసులు పెట్టారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు ఇలాంటి మాటలు కానీ, దాడులు కానీ చెయ్యకండి అని ఎప్పుడైతే చెప్పారో ఆటోమేటిక్గా బీపీ వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ కూడా సైలెంట్ అయ్యారు. దీన్ని మళ్ళీ రద్దుపట్టి విధంగా ఈ ముసలి నక్క విజయసాయిరెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఏమన్నా విజయసాయిరెడ్డి నీకు కనబట్టలేదా? విజయవాడలో అవినాష్ మాట్లాడేసి మీరు దాడి చేసినప్పుడు ఖండించావా? కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారికి ఇష్టానుసారం మాట్లాడినప్పుడు ఖండించారా? వాళ్ళని వంశీ వాడు ఒక లుచ్చ తెలుగుదేశం పార్టీలో 2 సార్లు గెలిచి మీరు ఎక్కడ చంపేస్తారో అని భయపడి, వాడు ఆస్తులు ఎక్కడ కాజేస్తారో అని భయపడి పారిపోయి మీ చెంతం చేరి మీ నొప్పు కోసం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద అవాకులు చవాకులు చేస్తే అది తప్పు అని ఖండించారా? అసలు విజయసాయిరెడ్డి నీకే అర్హత ఉంది లేఖ రాయడానికి? నీ ఇంట్లో నీ పక్కన కొడాలి నాని అనే ఒక పిల్లి, వల్లభనేని వంశీ అనే ఇంకో పిల్లి, ఈ 2 పిల్లిలు అటు ఇటు కూర్చొని లోకేష్ బాబు గారు ఏదైతే విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తే ఆ జూమ్ మీటింగ్లో నీ సాహిత్యంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ జూమ్ మీటింగ్లోకి వస్తే ఖండించలేదే? ఇవాళేమో రాజ్యాంగాలు ఎక్కడ ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది అని మాట్లాడుతున్నాడు కొడాలి నాని. అరే ఒక్క రోజుకైనా వెళ్తారా? మీరు పోరాటం చేయడం ప్రతిపక్షంలో మా మీద దాడి జరగలేదా? మీరు రాజేస్తారంటే మాటల్లో దాడి
దాడులు చేయమని ఎవరికి చెప్పట్లేదు. దాడుల్ని మా పార్టీ నాయకులే దాడులు చేయొద్దని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఏదో అయిపోతుందని కేంద్రంలో చూపించడం కోసం ఈ ముసలి విజయసాయిని పక్కన ఒక 2-3 ఎంపీలు చోటా మొన్న ఎంపీలు వేసుకొని రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని రాష్ట్రానికి చూపించడం కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టేటన్నా. చెప్పండి, ఫలానా నాయకుడి మీద దాడి జరిగిందని ఏదో ఆవేశంలో